పరమార్థ జ్ఞానం చెప్పాలి గురువు. నువ్వు ఓ పని చేసి మర్చిపోయినావు, నేను గుర్తుపెట్టుకున్నా. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వదు. 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయి. దూడల కట్లు విప్పాం. ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది. కర్మ కూడా అంతే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వండిన అన్నం తినలేకపోవచ్చు, చేసుకున్న కర్మని అనుభవించక తీరదు. చాలామంది కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు. బ్రతకదలుచుకోలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా. చావునేటువంటిది ఏదో ఏటీఎం కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు. నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడు అనుభవిస్తాడు? కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది. నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవో ధర్మశాస్త్రం చెప్పింది. అయ్యా, కర్మ ఎవడైనా అనుభవించాలండి. నువ్వు మర్చిపోయినావు, నేను గుర్తు చేస్తానన్నాడు. ఏమిటండి మర్చిపోయింది? దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన. దశరథుడొకనాడు వేటకై నిషీధమున మృగమను కొని యొక్క మునిన్ గూల్చేశరానా. ఓ తండ్రి చచ్చి తినను మొరవిని యుల్కెరేడు బిరానా. నా తపసి చెంతకేగి నొచ్చుకొన అతడనియ కనికరానా. యవ్వనావస్థలో వేటకి వెళ్ళాడు, చాలా జంతువుల్ని వేటాడాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రారంధం ఎవరినీ వెళ్ళనివ్వదు. అదేమిటో చూపించేంత వరకు అక్కడ ఆడిస్తూనే ఉంటుంది. ఇక్ష్వాకు వంశంలో అతఃపూర్వం కానీ అతఃపరం కానీ ఆ విద్య తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. శబ్దభేది అనే విద్య, శబ్దం వచ్చిన దిక్కుకి బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని భేదించడం దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య. ఓ చెట్టు వెనకాల చేరి బాణాన్ని సారించి ఎక్కుబెట్టి శ్రద్ధాబద్ధ బుద్ధితో కళ్ళు మూసుకొని చెవులు రిక్కించి ఏదైనా శబ్దం రాకపోతుందా